కంచి జగద్గురువుల వాత్సల్యం. ఫిబ్రవరి 21, 2024 శ్రీశైలం. కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు నడుస్తున్న దైవం శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు శ్రీశైల కుంభాభిషేకం నిమిత్తం శ్రీశైలంలో పీఠంతో సహా బస చేసి ఉన్నారు. ఆ రోజు సాయంత్రం ప్రదోషం అవ్వటం యాదృచ్ఛికమో లేక శివ సంకల్పమో కానీ భక్తులకి మాత్రం గొప్ప వరం. ప్రదోష కాలంలో సాంబశివుడు నంది వాహనారూఢుడై శ్రీశైలంలో విహరిస్తాడు అని నమ్మిక. నా రుద్రో రుద్రమర్చయే తన్న వాక్యానికి సాక్ష్యంగా ప్రదోషం నాటి సాయంత్రం శ్రీవారు నిత్య నూతన శోభతో శివ వర్చస్సుని మరింత ప్రస్ఫుటంగా కనబరుస్తూ పూజ చేస్తారు. కుంభాభిషేక కార్యక్రమాల వల్ల ఆ రోజు పొద్దున్న నుంచి శ్రీవారికి భక్తులతో మాట్లాడటం వీలు పడలేదు. ఆనాడు ప్రదోష పూజ పూర్తయ్యేసరికి రాత్రి 9:30 అయ్యింది. పూజ అవుతూనే పూజా వేదిక మీదకి ముందుకు వచ్చి కాచుకున్న భక్తులందరినీ పలకరించడం ఆరంభించారు. ఇంకా సావకాశంగా అనుగ్రహం చెయ్యదలుచుకున్నారో ఏమో కానీ 2 నిమిషాల్లో వచ్చి వారి సింహాసనం మీద ఆసీనులై ఒక్కొక్కరితో ముచ్చటించి వారి విన్నపాలు వింటున్నారు. కుంభాభిషేకంలో సహకరించిన ఒకరితో ధర్మం విషయమై దీర్ఘ చర్చ జరిపారు. శ్రీవారికి సమాజానికి హితం చేయాలనే తీవ్ర తపన వారి మాట్లాడే ప్రతి మాటలో స్పష్టంగా తెలుస్తుంది. ఆ మాట్లాడే వారిని తగు రీతిన సత్కరించి అటు పిమ్మట విజయవాడ కనకదుర్గా గుడి ధర్మాధికారితో చర్చ ప్రారంభించారు. వారు శ్రీవారికి ప్రసాదంగా శేషవస్త్రం మరియు అమ్మవారి లడ్డూ సమర్పించారు. ఆ శేషవస్త్రం మెడలో అలంకరించుకొని ఆ లడ్డూ డబ్బాని అలా చేతిలో పట్టుకుని ఆ ధర్మకారితో మరలా ధర్మం విషయమై అంటే దేవస్థానం తరపున ఏం చెయ్యొచ్చు ఇత్యాది సూచనలు చేస్తున్నారు. మధ్య మధ్యలో ఇటు తిరిగి సామాన్య భక్తులకి తమ చూపులతో చేతితో అనుగ్రహం చేసి పంపిస్తున్నారు. ఆ లడ్డు అలా చేతిలోనే ఉంది. ఆ చర్చ అయ్యాక అటు తిరిగి ఒక పెద్దాయన చేతిలో ఆ లడ్డూ డబ్బా పెట్టబోయి ఇది కనకదుర్గ అమ్మవారి ప్రసాదం తీసుకోండి అని మరలా ఆగి లడ్డూ పెట్టకుండా ఇంతకీ మీరు వచ్చిన విషయం అని అడిగారు. ఆ పెద్దాయన మరి శ్రీవారిని చూసిన ఆనందమో లేక వయస్సు చేత వచ్చిన మరుపో తెలియదు కానీ ఎందుకు వచ్చారు అన్న విషయం మర్చిపోయారు. శ్రీవారు ఊరుకోలేదు. ఏమి శుభకార్యం ఏమిటి అని మరలా నెట్టించారు. పెద్దాయనది మళ్ళీ అదే పరిస్థితి. నోట మాట రాలేదు. తన కుడివైపు ఎడంవైపు పైకి చూసుకొని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. శ్రీవారు అంతే ఓపికగా ఆయన వైపు చూస్తున్నారు. చేతిలో అమ్మవారి లడ్డు ఇంకా అలాగే ఉంచుకొని ఆఖరికి శ్రీవారు చిన్న పిల్లవాడు జవాబు చెప్పలేక ఇబ్బంది పడుతుంటే మాట అందించి జవాబు చెప్పించినట్టు దంపతి అన్నారు. వెంటనే పెద్దాయన ఆ దంపతి పూజ ఆ ఆశీర్వాదం కోసమే వచ్చాను పెరియవా అన్నారు. శ్రీవారు సంతృప్తిగా పెద్ద నవ్వు నవ్వి అది దానికోసం కదా వచ్చారు, మీరు ఈ ప్రసాదం తీసుకోండి అని ఆ లడ్డూని ఆయనకి అనుగ్రహించారు. యోగ పురుషులు మనకున్న విన్నపాలు కష్టాలు విని ఆశీర్వదించడం మనం చూసి ఉంటాము. కానీ ఇలా బిడ్డ మర్చిపోతే గుర్తు చేసి ఓపిగ్గా అడిగి మరీ దీవించటం శ్రీవారి వాత్సల్యానికి పరాకాష్ట. వారు అంతటి వాత్సల్యమూర్తి. ఈ శ్రీవారు ఏ గుడికి వెళ్ళినా అక్కడ హారతి ఇచ్చినప్పుడు మొదట వారు కళ్ళకద్దుకొని తర్వాత ఆ హారతిని పైకి ఎత్తి పట్టుకోమని చెబుతారు. వారి వెనుక ఉన్న అందరూ అద్దుకోవాలని, తద్వారా అందరి కర్మ క్షయం అవ్వాలని. అంతటి కారుణ్యమూర్తి వారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.